హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఆసరా పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. సో 6016లో 4016లకి సంబంధించి ఒక శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఆసరా పెన్షన్కి సంబంధించి, బడ్జెట్ వివరాలకి సంబంధించి, రేషన్ కార్డ్ అలాగే ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాలపై సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్తగా ఆసరా పెన్షన్కి సంబంధించిన 4000 రూపాయలకి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ లబ్ధిదారుల విషయంలో 10 లక్షల వరకు లబ్ధిదారులకి ఈ ఆసరా పెన్షన్ కట్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. కొత్తగా కూడా జాయిన్ కాబోతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకాలను విడుదల చేయబోతుంది. అయితే ఇక్కడ సంబంధించిన సమాచారంలో 4016లకి సంబంధించి జూలై నెలలో ఒక సమగ్ర సర్వే చేపట్టి ఆగస్టు నెల నుండి ఈ ఆసరా పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు తీపి కబురు, కొత్త రేషన్ కార్డు అలాగే ఆసరా పెన్షన్ ముహూర్తం ఖరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి ఈ ప్రకటనను విడుదల చేశారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పొంగులేటి శ్రీనివాస్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు ప్రకటించే ప్రకటనలే రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటించబోతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఇక్కడ మనం పూర్తి స్థాయి సమాచారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఆసరా పెన్షన్లు త్వరలో ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు అనేది చూసుకోవచ్చు అనమాట. ఇవాళ లేటెస్ట్గా ఉన్న అప్డేట్ ఇది. కాబట్టి మరికొన్ని రోజులలో 4000 రూపాయల ఆసరా పెన్షన్ రాబోతుంది, లబ్ధిదారులకు అందబోతుంది. ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకి వాట్సాప్లలో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ధన్యవాదాలు.